వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'సింగీతం' మూవీ చూసేసాను. డైరెక్టర్ బై సింగీతం శ్రీనివాసరావు గారు. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయ్స్. అండ్ ఈ డైరెక్టర్ ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 94 ఇయర్స్. అండ్ ఈ 94 ఇయర్స్‌కి ఇంకా డైరెక్షన్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ తిను ఓల్డ్ మూవీస్ చూసుకుంటే 'ఆదిత్య 369' సినిమా గాని, అండ్ 'పుష్పక విమానం' సినిమా గాని, అండ్ ఇలాంటివి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే అందించారు. అండ్ అప్పుడైతే అండ్ మళ్ళీ ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో అండ్ మెయిన్ వచ్చేసి ఈ కథ అనేది ఒక 40 సంవత్సరాల నుంచి రాస్తున్నారట. అది ఇప్పుడైతే తీశారు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే భలే తీశారనిపించింది. అండ్ ఈ సినిమా అంతా ఒక సాంగ్ రూపంలో మనకి డెడికేషన్ చేశారనమాట. ఈ కథ మొత్తం అంతా ఒక సాంగ్ రూపంలోనే సినిమా అంతా మనకి తీసుకెళ్తూ ఉంటారు. ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ తెస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా కాన్సెప్ట్ ఒక ఫ్రెష్‌గా అనిపిస్తది. అండ్ బేసిక్‌లీ ఈ మూవీ స్టోరీ గురించి వచ్చేస్తే ఒక ఊరుంటది. ఆ ఊరికి శాపం పడతది. ఒక అబ్బాయి వచ్చి ఆ ఊరినైతే చేంజ్ చేస్తాడనమాట. అండ్ ఇంతకీ ఎలా చేంజ్ చేశాడు అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీ అనేది ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా ఎళ్తది. అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ జోక్స్ ఉన్నా కూడా పెద్దగా అనిపించదు. ఆ ఓకేష్ అన్నట్టు మనకు అనిపిస్తది. ఎడిటింగ్ సీన్స్ గాని అక్కడికొచ్చి కొన్ని కొన్ని మైనస్ అనిపిస్తాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లో ఎళ్ళే ఫీలింగ్ వస్తది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌కి ఎళ్తామో ఏ లాట్ ఆఫ్ ఎమోషన్, ఏ లాట్ ఆఫ్ సాంగ్స్ అయితే రావడం అయితే జరుగుతది. మనకి అవన్నీ ఆకట్టుకోవడం అయితే జరుగుతది. ఎందుకంటే ఆ సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్ అంతా ఒక పాటల మీద నడుస్తూ ఉంటది సినిమా అంతా. అంటే మొత్తం స్టోరీ అంతా ఒక పాటల రూపంలో చూపిస్తారు సెకండ్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్‌కే కొద్దిగా స్లోగా అనిపిస్తది. ఇదేంట్రా సాంగ్స్ పెట్టేసుకున్నారు అది ఇది అని. దానికి ప్రాపర్ జస్టిఫై మనకు క్లైమాక్స్ వచ్చిన ఒక 30 మినిట్స్ ఇస్తారు. టూ గుడ్ అనిపించాయి నాకు మామూలుగా కాదు. ఇంతకీ ఈ స్టోరీ పెట్టింది అనేసి మనకు అప్పుడైతే మనకు అనిపిస్తది. టూ గుడ్ అనిపించింది. క్లైమాక్స్ వచ్చిన ఒక 30 మినిట్స్ అయితే నేను ఫుల్ ఎమోషన్ అయ్యాను. అండ్ థియేటర్‌లో మీరు కూడా అవుతారు. అండ్ మీ ఫ్యామిలీతో ఎళ్ళండి అండ్ మంచి బ్యూటిఫుల్ మూవీ చూసాంరా అన్నట్టు మీకు అనిపిస్తది. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ మనకు బోర్ కొడతది తప్ప, దాని తర్వాత మనం అందులో ఇన్వాల్వ్‌మెంట్ అయిపోతామనమాట. అండ్ మెయిన్ సింగీతం శ్రీనివాసరావు గారి మార్క్ అయితే పక్కా కనపడిద్ది. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఎవరంటే మన డీఎస్‌పీ గారు. ఎందుకంటే మ్యూజిక్ టూ గుడ్ ఇచ్చారు భయ్యా మామూలుగా కాదు. అండ్ ప్రతి సినిమాలోని బీజీఎం కొడతారు కదా! మీరు అదే ఎక్స్‌పెక్ట్ చేయకండి ఈ మూవీలో. ఎందుకంటే ఈ మూవీలో ఒక సాంగ్ రూపంలో ఎళ్తూ ఉంటది. అండ్ బీజీఎం గట్టా ఏమి ఉండదు. అండ్ ఈ మూవీ అంతా ఒక సాంగ్‌లోనే మనకి జస్టిఫై చేశారు. టూ గుడ్ అనిపిస్తది. అవి విన్నప్పుడు కూడా మనకి ఆ వర్డ్స్ గాని, అక్కడికొచ్చే కొన్ని కొన్ని లిరిక్స్ గాని టూ గుడ్ అనిపిస్తది. అవి విన్నప్పుడు కూడా సూపర్‌రా ఇందులో ఎంత అర్థం ఉందా అనేసి మనకు అనిపిస్తది. అండ్ డీఎస్‌పీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఈ మూవీ కొద్దిగా ఫస్ట్ హాఫ్ మీరు ఓపిక పడితే మాత్రం సెకండ్ హాఫ్ అయితే ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ తెస్తారు. అండ్ మెయిన్ ఆ సాంగ్స్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అందులో ఇన్వాల్వ్ అయితే అయిపోతారు. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఒక 30 మినిట్స్ అయితే మిస్ అవ్వకుండా టూ గుడ్ అయితే ఉంటది. అండ్ మెయిన్ యాక్టర్స్ గురించి వచ్చేస్తే టూ గుడ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని ఒక జస్టిఫై చేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకొని అండ్ నీట్‌గా వాడుకున్నారు అన్నట్టు అనిపించింది డైరెక్టర్ గారు. అండ్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ బాగా యూజ్ చేశారురా అన్నట్టు నాకు అనిపించింది. బట్ సినిమాలో ఎక్కడ దెబ్బయిందంటే బాగా ఆ పల్లెటూరు బ్యాక్ డ్రాప్ అనేది కొద్దిగా సెట్‌లు పెట్టేసి చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఏదో మనకి మామూలుగా ఒక అట్టముక్కలు సెట్టింగ్ చేసేసి పెట్టేసారు అన్నట్టు అనిపించింది తప్ప అండ్ ప్రాపర్ విలేజ్ డ్రామా అయితే తీసుకురాలేకపోయారు అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ నిజం చెప్పుకోవాలంటే రాజమండ్రి ఇటు సైడ్ చాలా వరకు పల్లెటూరే. బట్ అవన్నీ తీసుకెళ్ళి అవి బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేయాల్సింది అనిపించింది. బట్ ఎందుకు ఇంత సెట్ ఏసేసి అంత అవసరం లేదు అన్నట్టు అనిపించింది. బట్ ఆ ఫీల్ అనేది అయితే కోల్పోయాం. ఇంకా అద్దుగా ఆ ఫీల్ గాని, ఆ పల్లెటూరు మనకి స్లాంగ్ గాని, ఆ ఫీల్ గాని తీసుకొచ్చారంటే మాత్రం ఈ మూవీ ఇంకా ఎక్కడికో ఎళ్ళిపోయాను అన్నట్టు నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఈ లాట్ ఆఫ్ ఎమోషన్ ఉంటదని చెప్పాను కదండీ! అక్కడికొచ్చే పల్లెటూరిని కొద్దిగా సెటప్ చేసినట్టు అనిపించింది. బట్ అది గాని నేచురల్ లుక్‌లో తీసుంటే మాత్రం టూ గుడ్ అనిపించును. బట్ అదొక్కటే కొద్దిగా డ్రాప్ అయింది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా డ్రాప్ అవుతది. అండ్ ఫ్యూ కామెడీ సీన్స్ ఉన్నా బట్ కొద్దిగా స్లో నేరేషన్‌తో ఎళ్తది ఫస్ట్ హాఫ్. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌కెళ్తామో అండ్ బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేస్తారు. అంటే ఒక స్టోరీని ప్రాపర్ జస్టిఫై చేస్తారు మనకి సెకండ్ హాఫ్ నుంచి. ఆ క్లైమాక్స్ అయితే ఇంక మర్చిపోలేమనమాట. థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత. అంత బావుంటది. అండ్ ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3 అయితే ఇస్తున్నాం. అండ్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కూడా ఎళ్లి వాచ్ చేయండి. అండ్ బ్యూటిఫుల్ మూవీ అండ్ థియేటర్‌లో చూడాల్సిన మూవీయే. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.